వెల్కమ్ టు లీడర్ టీవీ. ఈ రోజు మనం చూసుకుంటే జీవీఎంసీ దగ్గర ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఉద్యోగులకి సరైన సదుపాయాలు లేక అందరూ ధర్నా చేస్తున్నారు. ఈ మధ్య ఇప్పుడు వచ్చేసి మన కరెంట్ మీటర్స్ వాళ్ళు ఉద్యోగాలు తీయద్దు అని వాళ్ళు అర్థించడం జరుగుతుంది. ఏఐటీయూసీ అచ్యుతరావు గారు మనతో ఉన్నారు. సార్ తో మాట్లాడతాం. సార్ నమస్తే. ఈ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి సార్? వీరు గత 25 సంవత్సరాలుగా పీస్ రేట్ లో కాంట్రాక్ట్ వర్కర్స్ గా పనిచేస్తున్నారు. వీరు ప్రధాన ఆదాయం ఏదైతే కన్జంప్షన్ అవుతుందో ఎలక్ట్రిసిటీ, అది బిల్లులు ఇచ్చి ఏపీడీఎస్ఎల్కి ఆదాయం చేకూర్చే మార్గంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అటువంటి వారు వీరు ఇంటింటికి తిరిగి మీటర్ రీడింగ్ తీసిన వారికి కనీస అవసరాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, పర్మనెంట్ లేదు. కాబట్టి వీరందరినీ ప్రత్యామ్నాయమైన ఉద్యోగాలు కల్పించమని కోరుతున్నాం. దీనికి కూడా ఒక ప్రధాన కారణం ఉంది. స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు ప్రభుత్వాలు. ఈ స్మార్ట్ మీటర్లు వచ్చిన తర్వాత ఈ తాత్కాలిక ఉద్యోగం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీరికి ప్రత్యామ్నాయమైన ఉద్యోగం ఇచ్చి కనీస వేతనం అమలు జరపాలని, అదేవిధంగా నిజ వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 19, 20, 21 ఈ 3 రోజులు నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించి 22వ తారీఖున 3 డిస్కమ్ కార్యాలయాల సీఎండీలని ముట్టడిచ్చి మెమోరాండం ఇచ్చి ఈ సమ్మెను ఉధృతం చేయాలని, అదేవిధంగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి నెలాఖరికి ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు ధర్నా చేయడంలో న్యాయమా అన్యాయమా అనేది కామెంట్ సెక్షన్ లో మీరే మాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కి చూస్తూనే ఉండండి లీడర్ వరల్డ్ న్యూస్. నేను మీ ప్రౌలిక.